మన జగన్ గారిని చూసి నిరంతరం కూడా చేతి అసలు ఇంత ఎండలో కూడా తీక్షణంగా ఉంది. అయినా మరుగుతున్న ఈ ఎండలో ఈ వాస్తవం కూడా లెక్క పెట్టడం లేదు. చిరునవ్వుతోనే అభ్యర్థులకు ఇస్తూ ఉన్నారు, ప్రేమలాగా పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ప్రేమలకు, మీ అందరి అభ్యర్థులకు, మీ అందరి ఆత్మీయతలకు ప్రతి అక్కతో, ప్రతి చెల్లెలకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరునికి, ప్రతి స్నేహితునికి, మీ అందరి అభ్యర్థులకు, మీ అందరి ప్రేమలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూసిన తర్వాత మన 20 రోజుల్లో జరగబోతా ఉన్నారు. మీ అందరితో ఒక్కసారి మీరు అందరూ కూడా గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచించమని మనందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి ఇచ్చిన హామీని కూడా కొన్ని పరిస్థితి ఇలా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కావడానికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటిలో కూడా మోసం చేశారు. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీని సాక్షిగా చూస్తే సాక్షాత్తు అసెంబ్లీలోనే ఇచ్చిన హామీలను నేను మీకు చదివి వినిపిస్తాను. మీరే చెప్పండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు కూడా జరిగాయా లేదా అన్నట్టు నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి ఇవన్నీ ఏమీ చేయకపోగా ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసింది తెలుసా? ఈ 5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఏం జరిగింది అని చెప్పి ఒకసారి గమనించడం మిమ్మల్ని కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా? బాబు వచ్చాడు, రుణాలు మాఫీ లేదు, 0 వడ్డీకి డబ్బులు ఇచ్చే బ్యాంకులు ఇవ్వడం మానేశారు. సాగునీరు లేదు, తాగునీరు లేదు. బాబు వచ్చాడు, బాబుతో పాటు కరువు వచ్చింది. బాబుతో పాటు బాబు వచ్చాడు, గిట్టుబాటు ధరలు లేవు. హెరిటేజ్ లాభాల కోసం చెప్పి తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం చెప్పి రాష్ట్ర రైతులను అమ్మేశాడు. మీ దగ్గరే ఇక్కడ పంటలు సుబాబులని చావాలని పొగాకుంది. ఆ పొగాకులకి ధర తగ్గితే 10 సంవత్సరాలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆ కొనుగోలు కేంద్రాల దగ్గరికి జగన్ వచ్చి ధర్మ చేసేటప్పటి నుంచి లేకపోయే పరిస్థితి 10 సంవత్సరాలు చూస్తానే ఉన్నాడు. అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకులుగా కావాలని అడుగుతున్నాను. మోసం చేసే వాళ్ళు మీకు నాయకులుగా కావాలని అడుగుతున్నాను. ఈ పెద్ద మనిషి ఎన్నికల్లో గెలవడం కోసం మరో 20 రోజుల్లో మీ అందరికీ వేసుకుంటే సినిమా చూపిస్తాడు. 5 సంవత్సరాలు అన్యాయం చేశాడు, 5 సంవత్సరాలు మోసం చేశాడు. 20 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయని ఈ పెద్ద మనిషి మనకు వేసుకుంటే సినిమా చూపిస్తాడు. ఈ 20 రోజుల్లో ఆయన చెప్పని అబద్ధం ఉండదు.
ఆయన చేయని మోసం ఉండదు, ఆయన చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలుగుతా ఉన్నారు మండలంలో కూడా. ఈ 20 రోజుల్లో మనం యుద్ధం చేసేది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, మనం యుద్ధం చేసేది చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్న ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, ఇంకా అన్నిటిపైన అనేక మీడియా ఛానళ్లతో ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నాం. యుద్ధం జరగబోతా ఉన్నది. ఇవాళ 2 పార్టీల మధ్య యుద్ధం జరగబోతా ఉన్నది. ఇవాళ యుద్ధం జరగబోతా ఉన్నది. ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరగబోతా ఉన్నది. మర్చిపోకుంటా ఉన్నది. ప్రతి ఎక్కడికి చెప్పండి, ప్రతి సంఘటనకు చెప్పండి, ఆ పొదుపు సంఘంలో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, మోసపోయాం, రుణాలు మాఫీ చేస్తామన్నాడు, మోసం చేశాడు. 0 వడ్డీకి ఇంతకు ముందు రుణాలు వచ్చేవాళ్ళు, ఇవాళ 0 వడ్డీకి ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్ని రకాలుగా మోసపోయే వస్తారని చెప్పి ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రి చేసుకుంటారు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి ఎక్కడికి చంద్రబాబు చెప్పండి, ఎన్నికల నాటి వరకు ఎంతైతే వాళ్ళ రుణాలు ఉంటారో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలు అని చెప్పి ప్రతి ఎక్కడికి చెప్పండి, ప్రతి ఖాతకు చెప్పండి. నగదు ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళండి. ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళి జరిగేది మార్పు కోసం అని చెప్పి ఈ ఓటు మనం వేసేది ఈ చెడుగైన ఈ రాజకీయ వ్యవస్థకి నిజాయితీ తేవడం కోసం ఓటు వేస్తా ఉన్నారు. ఈ చెడుగైన ఈ రాజకీయ వ్యవస్థకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తేవడం కోసం ఓటు వేస్తా ఉన్నారు. వేస్తా ఉన్న ఈ ఓటు మార్పు కోసం ఓటు వేస్తా ఉన్నారు అని చెప్పి ప్రతి అక్క దగ్గరికి చెప్పండి, ప్రతి చంద్రన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి అన్న దగ్గరికి ప్రతి అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పమని సవినయంగా మనల్ని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో మన పార్టీ తరఫున డాక్టరు మంచినాడు వెంకయ్యను మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మీరందరినీ కూడా పరిచయిస్తే మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు వెంకయ్యపై ఉండవలసిందిగా సమన్వయంగా మిమ్మల్ని కూడా ప్రారంభిస్తా ఉన్నారు. అదే రకంగా నా కుటుంబ మొదటి ఏమాత్రం ఖాతరు చేయకుండా చీకటి చిన్నవడంతోనే ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవతాతకు, ప్రతి శివుడికి స్నేహితుడికి మరొకసారి హృదయపూర్వకంగా సెలవు చేసుకుంటాను.